గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను 3 months నుంచి ట్రై చేస్తున్న ఒక డిఐవై. దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అది నిజంగా మన మార్కెట్లో ఎంత హైప్ ఉందో అంత నిజంగా అవసరం ఉందా లేదా అనేది ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదేదో కాదు, ఆనియన్ జ్యూస్ ఎక్కడ చూసినా లైక్ హెయిర్ ఫాల్ అనగానే అందరూ ఆనియన్ జ్యూసే రాసుకోమంటారు. నేను ఈ ఆనియన్ జ్యూస్ రాసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని 10 years ముందు మా ఇంటికి వచ్చే ఒక అమ్మాయి ద్వారా విన్నాను అనమాట. తను నాకు చెప్పింది ఆనియన్ జ్యూస్ రాసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అనేసి. అప్పటి వరకు నేను ఎప్పుడు ఆనియన్ జ్యూస్ అనేది తలకు పెట్టుకోవచ్చు అని నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం తన నోటి నుంచే విన్నాను. తను వెళ్ళిపోయిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, టన్స్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి అనమాట. ఆనియన్ జ్యూస్ రాసుకోవచ్చు, ఆనియన్ పేస్ట్ రాసుకోవచ్చు, ఇలా ఆనియన్ జింజర్ గార్లిక్ అంటే మన కిచెన్లో ఉన్న సామాన్లన్నీ మన బొడకు రాసుకోవచ్చు. అన్ని మంచి హెయిర్ని ఇస్తాయి. లైక్ జీలకర్ర రాసుకోవచ్చు, కొన్నిటిలో పెప్పర్ కార్న్స్ రాసుకోవచ్చు, కారం అన్ని, జింజరు గార్లిక్ పేస్ట్ మొత్తం అన్ని జుట్టుకు రాసుకోవచ్చు అని ఆ హోల్ ఉందన్నమాట. సో అప్పుడైతే నేను ట్రై చేయలేదు, 1-2 సార్లు ట్రై చేశాను. దాని కంపు అయితే ఎంత ఎక్కువ వచ్చింది, ఇంకా నా వల్ల కాలేదనమాట. రాత్రి సాహిల్ నా పక్కన పడుకొని అనేసాడు, అంత స్మెల్ అన్నది బాగాలేదు. చాలా 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 అంటే చాలా డేస్ వరకు ఆ స్మెల్ పోయేది కాదు హెయిర్లోంచి. ఇలా అని చెప్పి నేను వదిలేశాను. ఇది ఒక చిన్న బ్యాక్ స్టోరీ అనమాట, వదిలేశాను. అలాగే కంటిన్యూ అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. దీని మీద రకరకాల కంపెనీలన్నీ మళ్ళీ ఆనియన్ హెయిర్ మాస్క్లని, ఆనియన్ షాంపూలని, ఆనియన్ కండిషనర్లని, ఆనియన్ సీరమ్లని ఇలా చాలా చాలా చాలానే లాంచ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్లో నేను మమా ఎర్త్ ఆనియన్ రేంజ్ ట్రై చేశాను. అది చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయినట్టు అనిపించింది. దాని తర్వాత నేను ట్రై చేశాను ఆరిజిన్ది ఆనియన్ హెయిర్ ఆయిల్. అది నా హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేసింది. సో లాస్ట్ 3 months క్రితం నాకు సివియర్ హెయిర్ ఫాల్ వచ్చింది. మరొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, హెయిర్ క్వాలిటీ, హెయిర్ టెక్స్చర్, హెయిర్ ఫాల్, మన బాడీలో ఉండే హెయిర్ మొత్తం చాలా వరకు జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హెరిడిటరీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి 2 సైడ్లు ఉన్న పేరెంట్స్కి చాలా మంచి క్వాలిటీ హెయిర్ ఉంది, చాలా మంచి హెయిర్ ఉంది అంటే మనకు కూడా మంచి హెయిర్ వస్తుంది అనమాట. అదే వాళ్ళలో హెయిర్ క్వాలిటీ తక్కువ ఉండి హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటే తెలియకుండా మనకు కూడా అది తక్కువ వస్తుంది. అంతేకాకుండా మన జనరేషన్కి యాడెడ్గా పొల్యూషన్, స్ట్రెస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ కాబట్టి ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం తింటున్నంతా జంక్ లాగే అనిపిస్తుంది. కొన్ని ఆర్టికల్స్ ఇవన్నీ చదివిన తర్వాత డెన్స్డ్ ఫుడ్ అన్నదే లేదు. మనం హోమ్ మేడ్ కుక్ ఫుడ్ తిన్నా కూడా దాంట్లోనే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. సో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, మాంసకృతులు ఇవన్నీ చాలా చాలా తక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో బ్యాలెన్స్ డైట్ అన్నది లేకపోవడం వల్ల మన జుట్టు ఏదైతే తయారవుతుందో ఒక ప్రోటీన్ వల్ల, ఆ ప్రోటీన్ మనకి లోపించడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. జస్ట్ క్రీమ్లు, షాంపూలు అప్లై చేసుకోవడం ఆల్రెడీ ఉన్న హెయిర్కి ఏమైనా కొంచెం చేంజ్ అవుతుంది. ఒకేమో కుదుళ్ళలోని వీటన్నిటిలోని మన బాడీలో ఏం వేస్తామో అదే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? ఇది ఒక చిన్న డిస్క్లైమర్. లాస్ట్ 3 months నుంచి బోల్డ్ అని చదివాను అనమాట జుట్టు గురించి. ఆ కొంచెం నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి లాస్ట్ 3 months క్రితం డిసైడ్ అయ్యాను, నేను ప్రతి వారం ఆనియన్ జ్యూస్ రాసి చూస్తాను నా హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అవుతుంది, అసలు ఈ డిఐవై నిజంగా పనిచేస్తుందా లేదనేసి. నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు వచ్చేసి చాలా చాలా ఆనియన్ది వాసన అయితే నాకు అసలు సెట్ అవ్వలేదు. సో బోల్డ్ అండ్ వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, జుట్టుకి ఆనియన్ జ్యూస్ రాయకూడదు. ఈ జుట్టు అన్నది ఆనియన్స్ పెట్టేస్తుంది. ఆనియన్ జ్యూస్ రావాల్సింది వచ్చేసి ఓన్లీ స్కాల్ప్కి. సో ఇంకొకటి ఏంటి అంటే ఆనియన్ పార్టికల్స్ ఏవైతే మన జుట్టులో ఉండిపోతాయో అవి ఎక్కువ స్మెల్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో నేనేం చేశానంటే జస్ట్ ప్లెయిన్ 1 medium size ఆనియన్ని గ్రైండ్ చేసి దాని జ్యూస్ తీసి, మన టీ గిన్నెలో వేసి జ్యూస్ చేస్తాం కదా, అలా జ్యూస్ తీసి ఆ వచ్చిన లిక్విడ్ని ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేశాను. నా జుట్టు మొత్తం నార్మల్గా వదిలేసాను అనమాట. దానికి ఎటువంటి ఆనియన్ జ్యూస్ ఏమి రాయలేదు. సో దాని తర్వాత ఒక 1/2 hour ఉండిన తర్వాత మంచిగా షాంపూతో స్నానం చేశాను. సో ఇలా చేయడం వల్ల 50 to 60% స్మెల్ ప్రాబ్లం అన్నది పోయింది.
ఎందుకంటే ఆనియన్ జ్యూస్ తొందరగానే వదిలిపోతుంది అండ్ మన షాంపూస్లో ఎలాగా స్మెల్ ఉంటుంది కాబట్టి అది కట్ అయిపోయి మనకి ఆనియన్ వాళ్ళ స్మెల్ అయితే రావట్లేదు అనమాట. అండ్ యూస్ చేయగా మనం హ్యాబిట్ అయిపోతామండి ఆ స్మెల్కి. ఇప్పుడు నా జుట్టులోంచి ఆనియన్ స్మెల్ వచ్చినా కూడా నాకు అంత బాదర్ చేయదనమాట, చాలా తక్కువే అనిపిస్తుంది. ఆనియన్ అప్లై చేసిన తర్వాత మన హెయిర్కి దూపం పెట్టుకుంటే ఆ స్మెల్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. మన ధూప్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం పెట్టుకుని మన హెయిర్ మొత్తాన్ని ఇలా చేస్తా అంటే ఆ ఆనియన్ స్మెల్ని ఇది కంప్లీట్గా ఓవర్కమ్ చేసేస్తుంది అనమాట. అండ్ ఫైనల్ పార్ట్ రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ అమేజింగ్ ఉందండి, చాలా చాలా బాగుంది రిజల్ట్ అన్నది. ఎందుకంటే 2 weeks యూజ్ చేసిన వెంటనే నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయింది. నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట, ఎంత జుట్టు ఊడుతుంది, స్నానం చేసినప్పుడు ఎంత ఊడుతుంది, అసలు ఏంటి మొత్తం అబ్జర్వ్ చేశాను. చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయింది. న్యూ హెయిర్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు నా పాత వీడియోలో ఈ ఫ్రంట్ ఇవన్నీ న్యూ హెయిర్ అనమాట. లాస్ట్ 3 monthsలో వచ్చిన న్యూ హెయిర్. ఆనియన్ జ్యూస్ నిజంగా పనిచేస్తుందండి. అండ్ దాంతోపాటు నేను బయోటిన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నాను, సో అది కూడా పనిచేస్తుంది. అండ్ ఆనియన్ జ్యూస్ మీకు కనుక హెయిర్ ఫాల్ ఉంటే ఆనియన్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆనియన్ జ్యూస్ ఎటువంటి హెయిర్ టెక్స్చర్లో వీటన్నిటిలో ఏ చేంజెస్ తేలేదు నాకు. అండ్ గ్రే హెయిర్ ప్రాబ్లంలో కూడా అది ఎటువంటి పెద్ద మేజర్ చేంజెస్ ఏం చేయలేదు నాకు. ఇటుపక్క ఒక 5-6 లోపల, ఇటుపక్క ఒక 3-4 అలా ఉంటాయి, అవి అలాగే ఉన్నాయి. వాటి మీద ఎటువంటి అసలు పడలేదు అనమాట. అండ్ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ చేస్తుంది. ఓన్లీ దీంతో ప్రాబ్లం ఏంటి, దీని స్మెల్ని అండ్ దీని స్మెల్ పోగొట్టాలంటే సేమ్ నేను మీకు చెప్పినట్టుగా ధూపం వేసుకోవచ్చు. తర్వాత చిన్న లేదా షాంపూలో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి షాంపూ చేయొచ్చు. ఇలాంటి చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించడం వల్ల దీని స్మెల్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 1 month ఆనియన్ జ్యూస్ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఆనియన్ చిన్న రివ్యూ అండి. 3 నెలలు కంటిన్యూగా ట్రై చేసిన తర్వాత నా ఒపీనియన్ ఆన్ ఆనియన్ జ్యూస్ ఫర్ హెయిర్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నా. ఉన్నట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటివరకు టాటా, బై బై, బీ సేఫ్, స్టే ఎట్ హోమ్.